ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆర్డినో విత్ ఎల్ఈడి అండ్ పుష్ బటన్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకే, ఇన్ ప్రీవియస్ కేసులో ఏమవుతుంది, కంటిన్యూస్గా స్విచ్ను ప్రెస్ చేస్తేనే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అలా కాకుండా నేను ఏమనుకుంటున్నాను, సింగిల్ ప్రెస్లోనే ఎల్ఈడి అనేది ఆన్ కావాలి, ఇంకొక సింగిల్ ప్రెస్లో ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. దానికోసం అనేది ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకే, దానికోసం వచ్చేసి ఫస్ట్ నేను వచ్చేసి ఆర్డినో, ఈసారి ఆర్డినో నానో కాకుండా వేరే బోర్డ్స్ కూడా మనం తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మెగా 2560 ఉంది. ఇవన్నీ ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కటి యూజ్ చేద్దాం. ఇప్పుడు ఆర్డినో యూనో వాడదాం. ఓకే, ఒక ఎల్ఈడి తీసుకుంటున్నాను. స్విచ్ బటన్. ఓకే, ఇప్పుడు కనెక్షన్స్. బటన్ వచ్చేసి 12th పిన్, ఎల్ఈడి వచ్చేసి 8th పిన్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటిదంటే, ఎప్పుడైతే బటన్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తానో ఎల్ఈడి అనేది ఆన్ కావాలి కంటిన్యూస్గా. ఎప్పుడైతే మళ్ళీ బటన్ అనేది ఇంకోసారి ఇలా ప్రెస్ చేస్తానో ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. దీనికోసం అనేది మనం కోడ్ రాద్దాం. ఓకే, ఇక్కడ స్విచ్ వచ్చేసి మనకు 12th పిన్, ఎల్ఈడి వచ్చేసి 8th పిన్. వైడ్ సెటప్. పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. అదే పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా స్విచ్ అనేది ఇన్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ స్విచ్కి వచ్చేసి ఒక టర్మినల్ ఆల్రెడీ గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఇంకొక టర్మినల్ వచ్చేసి పాజిటివ్ ఉండాలి, VCC ఉండాలి. కాబట్టి దానికోసమని ఈ రెండవ ఎండ్ను హై చేస్తున్నాను. అంటే సింపుల్గా డిజిటల్ రైట్ స్విచ్ పిన్ అనేది హై చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు స్విచ్ పిన్ హై చేయడం వల్ల ఇక్కడ హై వచ్చింది, ఇక్కడ లో ఉంది. ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేస్తామో అప్పుడు లో అవుతుంది, స్విచ్ ఓపెన్ చేస్తే హై అవుతుంది. ఓకే, ఇప్పుడు లూప్లో మన ఒరిజినల్ కోడ్ని రాద్దాం. సేమ్ ప్రీవియస్ లాజిక్ ఫస్ట్ రాద్దాం. ఇఫ్ digital read of SW equal to low, అంటే SW అనేది లో అయిందంటే మీన్స్ అనేది స్విచ్ అనేది క్లోజ్ అయింది. స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ కావాలి. ఎల్ఈడి ఆన్ కావాలంటే ఏం చేయాలి, ఈ యానోడ్కి అనేది హై ఇస్తే అయిపోతుంది. సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై. ఎల్స్ అంటే ఏంటిది, ఆ పార్ట్ అనేది లో కాకపోతే అప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. కాబట్టి సింపుల్గా ఎల్ఈడి ప్లేస్లో లో రాస్తున్నా. ఫస్ట్ ఈ కోడ్ కంపైల్ చేద్దాం, తర్వాత మన ఒరిజినల్ రిక్వైర్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న బోర్డు ఏంటంటే ఆర్డినో యూనో కాబట్టి మనం ఇక్కడ టూల్స్లలో ఆర్డినో జెన్యునో యూనో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాతనే కంపైల్ చేయాలి కోడ్ను. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ నేను టూల్స్లో ఆర్డినో జెన్యునో యూనో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాతనే కోడ్ కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ కోడ్ను మనం ఈ కోడ్ ఎగ్జా ఫైల్ ఫోల్డర్ వచ్చేసి కాపీ చేస్తున్నాను. దాన్ని దీంట్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక్కసారి ఇలా ప్రెస్ చేయగానే ఎల్ఈడి అనేది కంటిన్యూస్ ఆన్ కావాలి, ఇంకోసారి ఇలా ప్రెస్ చేయగానే ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. ఓకే, ఎల్ఈడి ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేసామో అలా ప్రెస్ చేసిన టైంలో ఒక వేరియబుల్ ఇంక్రిమెంట్ చేస్తే అయిపోతుంది. సో సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంటూ i = 0. ఓకే, ఎప్పుడైతే స్విచ్ను ప్రెస్ చేశానో అంటే స్విచ్ వాల్యూ ఎప్పుడైతే లో అవుతుందో అప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కావాలి. సింపుల్గా ఇదంతా డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడైతే స్విచ్ అనేది ఇలా ప్రెస్ చేశానో అప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ పెరగాలి. సో కొంత డిలే తీసుకుంటున్నాను, డిలే ఆఫ్ 500 milliseconds. తర్వాత స్విచ్ ప్రెస్ అయిన 500 milliseconds తర్వాత ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ ఏంటంటే మీనింగ్ ఏంటిది అంటే 0 ++ మీన్స్ ఏంది 1 అయినట్టు. ఓకే, if i = 1, ఓకే, ఆ టైంలో ఏం చేయాలని చెప్పాను, ఎల్ఈడి అనేది ఆన్ కావాలని చెప్పాను. సింపుల్గా ఇక్కడ ఈ టర్మినల్కి హై చేస్తే అయిపోతుంది. అంటే డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై, ఇది బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు రీరన్ చేస్తున్నాను. ఫస్ట్ పాస్ స్టాప్ రీరన్. ఇప్పుడు నేను ఇలా ప్రెస్ చేశాను, ఐ వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎల్ఈడి అనేది ఆన్ అయింది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఒకసారి ఎల్ఈడి ఇప్పుడు స్విచ్ను ఇలా ప్రెస్ చేశాను, అప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి, కానీ ఇక్కడ ఆఫ్ కావట్లేదు. సో దానికోసం అని ఇప్పుడు ఇంకొక కండిషన్ అర్థం. ఓకే, రెండవసారి ప్రెస్ చేసినప్పుడు ఐ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంకొక పాయింట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది అప్పుడు 2 అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఇఫ్ i = 2 అంటే ఐ వాల్యూ ఎప్పుడైతే 2 అవుతుందో అప్పుడు మాన్యువల్ మనం ఏం చేస్తాం అంటే దాని వాల్యూ ఫోర్స్ఫుల్గా 0 చేస్తాం. ఓకేనా, ఎప్పుడైతే ఐ వాల్యూ 0 అయిందో అప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆఫ్ చేయడం మీనింగ్ ఏంటిది, సింపుల్గా ఎల్ఈడి కామా లో రాస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ కంపైల్ దట్ కోడ్.
ఓకే, ఇప్పుడు మరోసారి మనం రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఎల్ఈడి అనేది ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు మరొకసారి దీన్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను, ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. ఆన్, ఆఫ్. ఇలా మనం పుష్ బటన్ స్విచెస్ పైన ఇలా కోడ్ రాయొచ్చు. ఇటువంటి టైప్ సిస్టమ్స్ అనేది మనం రియల్ టైంలో ఎక్కువ వాడుతూ ఉంటారు. లైక్ స్టార్టర్స్, మోటార్స్, మిషన్స్లలో ఇటువంటి సర్క్యూట్స్ ఎక్కువ వాడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more number of videos, please subscribe my channel Anu Technologies.